హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. జూలై 26 శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లేదంటే ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసుకునేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ బీట్ను మీకు ఇస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళడం, మీ విలువైన క్షణాలలో మళ్ళీ కూడా జీవించండి. మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు. మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. పాఠశాలల్లో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు. ఇది మీకు మంచిది కాదు. కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి. ఈరోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, సంపద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ ఆశలు కూడా నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించని ఆశీస్సులు, అదృష్టాలు ఇప్పుడు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మీయంగా ఈరోజు మీరు తెలుసుకుంటారు. ట్రావెల్ అలాగే విద్యా పథకాలు మీ తెలివిని పెంచుతాయి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ తల్లి నుండి బియ్యము, వెండిని అంగీకరించండి. సో మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడతాయి. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అందుతుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు. అనుకోని రొమాంటిక్ వంపు, సరదాలకు, వినోదాలకు మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తుంది. మీరు మీకు ఇష్టమైన పాటలను వినటం, టీ కానీ కాఫీ కానీ ఆహ్లాదంగా ఈరోజు మీరు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఓం బ్రం బ్రౌం భ్రౌం సహా రాహౌ నమః అనే రాహు మంత్రాన్ని 11 సార్లు పఠించండి. మీ కుటుంబ జీవితం అనేది అందంగా తయారవుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదాత్మకంగా, సంతోషకరంగా ఉంటాయి. మీకు ఇష్టమైన వారి నుండి మంచి మూడ్లో ఉంటారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు అనేది మానండి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను పొందుతారు. చాలా కాలం తర్వాత మీరు ఈరోజు తనివి తీరా నిద్రపోతారు. దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, ఉత్తేజంగా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, దేవుడి కృష్ణుణ్ణి ఆరాధించండి. సంతోషంగా, సంతృప్తికరంగా మీ జీవితం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే అతి విచారం, ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి. మీరు మానసిక స్పష్టను కోరుకుంటే అయోమయం, నిరాశ, నిస్పృహలను నిండి దూరంగా ఉండండి. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతూ ఉంటే చూడాల్సి వస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటం ద్వారా సమయాన్ని గడుపుతారు. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. మీరు ఈరోజు
మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ తల్లిగారు కూడా మీతో ఒక చిన్నప్పటి జ్ఞాపకాలను మీతో పంచుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రవహించే నదిలో ఒక తుప్పు లేదంటే అపవిత్ర నాణ్యాన్ని వేయండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో పండుగలు, పబ్బాలు, వేడుకలు జరపాలి. కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంటాయి. ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుని కూడా ఉపయోగపడుతుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కావున తక్కువగా మాట్లాడటానికే ప్రయత్నించండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పేద అమ్మాయిలకు రుచికరమైన తెలుపు స్వీట్లను పంపిణీ చేయండి. మీకు మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి. కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం ఏమీ పూర్తిగా సహకరించదు. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండాలి. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. అనుకోని ప్రయాణం కొంతమందికి ఈరోజు ఒత్తిడి కలిగిస్తుంది. మీకు విషయం తెలుసా? మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. మీరు ఈరోజు తెలివైన వారిని కలవటం వల్ల మీ యొక్క సమస్యలకు సమాధానం తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సుమారు 28 లేదంటే 108 సార్లు ఓం అనే మంత్రాన్ని జపించండి. ఉదయం, రాత్రి స్మరించుకోండి. సంతోషంగా కుటుంబ జీవితం అనేది ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉంటాయి. సంపద, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ కొత్త విధానం కోసం ఆఫీసుల నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి. మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలాగా చేస్తుంది. మీ ప్రియమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజును ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఆధ్యాత్మికమైన వైపు అడుగులు వేయటం వల్ల మీరు యోగ కార్యక్రమంలోకి నెట్టివేయబడతారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మీరు గురువుని కలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ రోజువారీ ఆహారంలో ఏలకులను తినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించుకోండి. అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి. మీ యొక్క ఏకపక్ష నిర్ణయం తర్వాత కొన్ని సమస్యలను తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను సాధించండి. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ తప్పును మీరే తెలుసుకుంటారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు. మీరు చేయాల్సిన పరిహారం, బలమైన ఆర్థిక పరిస్థితులకు సూర్య చాలీసాన్ని చదవండి. సూర్య భగవానుడికి సంబంధించిన పాటలు కూడా పాడండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగంలో వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే
అతి అనే ఒక దాని నుంచి మీరు బయటపడాలి. లేదు అంటే పెద్దవాళ్ళ నుంచి దీవెనలు తీసుకోండి. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాన్ గానీ, ఐస్ క్రీమ్లు కానీ, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం. మీకు బాగా కావలసిన వారు మీ యొక్క ఆలోచనలను అర్థం చేసుకోరు. ఇది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ స్నానపు నీటిలో పసుపు లేదా పాల మిశ్రమాన్ని కలపండి. కుటుంబంలో ఆనందం, శాంతి అనేది ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం, సంపద పెళ్ళైన వాళ్ళకు కొంచెం పర్వాలేదు, కుటుంబం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి. లేదంటే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరేం మాట్లాడుతున్నారో గమనించండి. సో మీ స్నేహితునికి సంబంధించి బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరెక్కి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈరోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాలు లాభాలు పొందేలాగా కోరిక అనేది ఈరోజు నెరవేర్చుకుంటారు. మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఒక తెల్లని థ్రెడ్లో ఏకముఖి రుద్రాక్షను వేసుకోండి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు. కేవలం వారిని సంతోష పెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన ఎక్కువ వాగ్దానాలు చెయ్యకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి ఉంటుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది. అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రాత్రిపూట పక్కపక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలోని చెట్టు దగ్గర వేర్లలో పోసేయండి. ఆరోగ్య ప్రయోజనాలు అనేది బాగుంటాయి. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూలై 26 శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు అనేది మీకు వస్తాయి. శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసానికి సంబంధించిన నియమాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి.